హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. మనమైతే ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడైతే మనం ఫ్రంట్కి కూడా ప్రిన్స్ కటింగ్ అవి ముక్కలు ఏవైతే ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూసాము క్లియర్గా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి, ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇందులో చూడండి, నేను ఎలా అయితే జాయింట్ చేసుకుంటున్నానో అలా జాయింట్ చేసుకొని తర్వాత దాన్ని అటు సైడ్ ఫోల్డ్ చేసి దానిపై నుండి నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. అలా నేను ఎలా అయితే వేస్తున్నానో అలా ఒక కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్యాకే ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ బటన్స్ కాబట్టి దీన్ని కూడా అలా ప్యాక్ ఉంచుకొని మనం కొలత చూసుకొని ఒక 3 ఇంచుల పొడవుతోని పైన నేను మార్క్ వేసుకున్నాను. తర్వాత మధ్యలో ఒక 2 ఇంచుల వెడల్పు, దాని తర్వాత 2.5 ఇంచులు అటు సైడు, అక్కడ నుండి ఇక్కడి వరకు అలా మనం ఒక మార్క్ వేసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే సేమ్ కట్ చేసుకోవాలి. అలానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ఒక ఘాటు పెట్టుకోవాలి. అలా ఘాటు పెట్టుకున్న తర్వాత మనము ఏదైతే ప్రిన్స్కి మనం ఏవైతే ముక్కలు జాయింట్ చేసుకొని కరెక్ట్గా కుట్టుకున్నామో అది మనం ఇక్కడ ఫ్రంట్కి నెక్ ఉంటుంది కదా, అక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని ఒక ఘాటు పెట్టుకొని ఇక్కడ మనం ఇప్పుడు లోడింగ్తో షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఈ మధ్యలో నుంచి మనం కరెక్ట్గా అక్కడ ఘాటు ఏదైతే పెట్టుకున్నామో అక్కడ నుండి మనం ఇక్కడి వరకు కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా పట్టుకొని అలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడి వరకు ఇక్కడికి వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ అటు సైడ్ మలుపుకొని మళ్ళీ అక్కడ నుండి ఇక్కడి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. అలా నేను ఇలా వేసుకుంటున్నానో అలానే వేసుకోవాలి. మనం ఈ ప్రిన్స్కి కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అయితే ఇటు సైడ్ కుట్ల వైపే ఉండాలి. అలా ఉంచుకొని అలా కుట్టు వేసుకున్న తర్వాత ఘాటు ఒకటి పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. అది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మలుపుకున్న తర్వాత ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడి వరకు. అలా చూసుకోండి. నేను ఇలా అయితే వేస్తున్నానో అలా కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ లోపల ఆ క్లాత్ ఏదైతే ఉందో ఆ కుట్టుకు దొరకకుండా అలా మలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. నీట్గా అనుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడి వరకు. అలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఇటు సైడ్ కూడా అక్కడ నుండి మధ్యలో నుంచి ఆ క్లాత్ అంతా అటు లోపల సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఎలా కుట్టుకుంటున్నానో అలా కుట్టుకున్న తర్వాత చిన్నగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. పెట్టకపోయినా పర్వాలేదు, పెడితే కొంచెం ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ఉన్న సైడ్ నుంచి లోపల క్లాత్ అంతా మెల్లిగా బయటికి తీసుకోవాలి. అలా మెల్లిమెల్లిగా తీసుకోవాలి, వచ్చేస్తుంది అది. ఇలా కుట్టుకుంటే లోపల ఎక్కడ కూడా పోగులు అనేటివి వెళ్ళకుండా నీట్గా కనిపిస్తుంది. లోడింగ్తో షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది మనం ఇందులో క్లియర్గా చూస్తున్నాము. చూడండి, అలా చూడండి, ఇంతే అయిపోయింది, వెళ్ళింది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా వేసి చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి లోపల కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. పైన సైడ్ నుండి వెళ్ళి ఒక కుట్టు ఇలా వేసుకుందాం పైనకెళ్ళి, ఇంకా స్టిఫ్గా ఉంటుంది. అలా నేను ఎలా అయితే వేసుకుంటున్నానో అలానే వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. సేమ్ చూడండి, అలా వేసుకున్న తర్వాత అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ గల్ల ఏదైతే ఉందో ఆ గల్లకి మనం అదేంటిది గల్ల పట్టీ వేసుకుందాం.
చూడండి ఎలా వేసుకుంటున్నాను అనేది. ఇప్పుడైతే ఒక ఇంచు వెడల్పుతోని ఒక ముక్క కట్ చేసుకొని లైనింగ్ పీస్, ఆ పీస్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది డబ్బా షేప్ నెక్ కదా, ఆ డబ్బా షేప్ కాడ మూల దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మెల్లిగా అలా కుట్టుకోండి. కరెక్ట్గా వస్తుంది అక్కడ మూల అనేది. డబ్బా షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి ఇలా కుట్టుకుంటే. చూడండి, ఈ ఘాటు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే మూల కరెక్ట్గా తిరుగుతుంది. అలా అలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ పట్టి మీదకి వెళ్ళి అలా ఒక కుట్టు వేసుకోవాలి. అటు సైడు మలుపుకుంటూ నీట్గా దానిపైన కుట్టు వచ్చేలాగా ఆ కుట్టు అలానే వేసుకోవాలి ఇక్కడి వరకు. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా మలుగుతుంది లోపలికి. అలా మలుపుకొని మళ్ళీ పైనుండి కరెక్ట్గా కోరు పైన సైడ్కే వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. అలా ఈ మూల దగ్గర కరెక్ట్గా తిప్పుకుంటూ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. అలానే సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా అలానే ఒక పట్టి కట్ చేసుకొని 1 ఇంచు వెడల్పుతోని మనం అది లైనింగ్ కట్ చేసుకొని, అది కూడా సేమ్ ఇక్కడ రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. అక్కడి వరకు కూడా అలానే కుట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి, నీట్గా వస్తుంది. మళ్ళీ సేమ్ మనం దానికి ఎలా వేసుకున్నామో కుట్టు, దీనికి కూడా పైనుండి అలానే కుట్టు వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ అలా ఫోల్డ్ చేసుకొని ఇలా పైనుండి ఒక కుట్టు వేసుకోండి, కరెక్ట్గా కనిపిస్తుంది. సేమ్ అలానే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో షేప్ అనేది. నెక్ అలా కనిపిస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఇంకో భాగం కూడా అలానే గల్లపట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 భాగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఉక్స్ కాజా పట్టీ కాడ ఎంత నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది. ఇప్పుడు మనకు ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా సేమ్ అలా గల్లపట్టి వేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకుంటే కొంచెం నెక్ చిన్నగా పెద్దగా అయినా కూడా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవచ్చు దానిపై నుండి. చూడండి, నేను కుట్టే విధానం అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. చూడండి నేను ఎలా జాయింట్ చేస్తున్నానో అలానే జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి షోల్డర్ అవి ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా 2 అని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ ఉంటే ఇంకో కుట్టు వేసుకొని చిన్నగా ఇక్కడ కొంచెం బయటికి ఏర్పడకుండా ఒక చిన్న టాకా వేసుకోండి. వీడియో అయితే ఇక్కడ వరకే ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూసాం కదా. అంతే, సేమ్ అలానే జాయింట్ చేసుకొని సైడ్లో కుట్లు వేసుకోవాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.